ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువయ్యున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద అపచారం చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ నాయకులు బొద్దుకూరు సుధాకర్ భక్తుల మనోభావాలను, ఆలయ ఆచార వ్యవహారాలను, గౌరవ మర్యాదలను మంటగలిపేలా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. ఆదివారం నాడు ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోనాల అనంతరం ఎంగిలి విస్తర్లను ఏరిన సుధాకర్ వాటిని తీసుకెళ్లి ఆలయ ప్రాంగణం నందు ఈవో కార్యాలయం ముందు విసిరేశాడు. సుధాకర్ నిర్వాహంతో భక్తులు విస్తుపోయారు. టీడీపీ నాయకుడు కావడంతో ఆలయ సిబ్బంది కూడా ఆయనను ఏమీ చెయ్యలేక మిన్నకుండిపోయారు. దేవస్థానం వద్ద గతంలో కూడా ఇలాంటి నిర్వాకకాలు చేశాడని, ఓ మహిళను కాలితో తన్నాడనే ఆరోపణలు కూడా సుధాకర్ పై ఉన్నాయి. గతంలో కోవూరు ప్రధాన కార్యదర్శిగా సుధాకర్ పనిచేశాడు. టీడీపీ పెద్దల అండ చూసుకుని సుధాకర్ రెచ్చిపోతున్నాడని, అతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చ సార్, నేను ఇప్పుడు చీపురిని చుంటూ ఉంటాము. ఆ భార్య నేను శ్రద్ధానికి పోయాను, ఇంటికి పోయాను సార్. సరే మళ్ళీ వచ్చి ఎత్తామని పోయామ్మా. 10:30 అయింది అట్ట టైంలో. సరే మేము అనుగుణకి తిన వచ్చేలాకి మేము ఇట్లా అక్కడ జరిగిపోయింది. మేము వచ్చేలాకే ఇక్కడ అసలు ఎవరో మాకు తెలియదు. సుధాకర్ పేరు ఇంటి పేరు తెలియదు, ఇంటి పేరు తెలియదు. ఆయన పోసి వెళ్ళిపోయాడు సార్. వచ్చి మేము నా భార్య వచ్చి మేము తెలియజేసాం సార్. ఎందుకు పోసాడు సార్ ఏందో మాకు తెలియదు, పోసిపోయాడు. అసలు ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నాను. నేను 6:30కి వస్తాను సార్. అక్కడికి నేను పని చేస్తూ ఉంటే ఆయన వచ్చి మా డేక్సా తీసుకొని ఇసురాకులు తీసుకొచ్చి అంతా సెల్లేసిపోయాడు సార్. ఆయన సుధాకర్ బొద్దుకూరు సుధాకర్ సార్ పేరు. వాళ్ళు నిన్న మా ఇక్కడ ఫంక్షన్ జరిగింది కదా ఆదివారం, వాళ్ళు ఏమంటే అవతల వేసారంట పేట్లు. అది ఏమంటే వీళ్ళు చెప్పారంటే తీయలేదు అని చెప్పని వచ్చి తీసుకొచ్చి ఈ పక్క సార్ సరేసిపోయారు సార్. ఇక్కడ ఆఫీసు వరండాల్లో ఇక్కడి నుంచి కొసదా చల్లేసిపోయాడు సార్. అసలు ఏ అగోళం జరిగినా జరగకపోయినా సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోతా వచ్చేసాము. ఇంతవరకు ఏ గలబాలు లేవు. కానీ ఈరోజు నిన్న ఆదివారం కాబట్టి చాలామంది యాత్రికులు వచ్చారు. ఆ వచ్చిన కారణం చేత వాళ్ళు తిన్న బొచ్చాలు బోళ్ళు అన్నీ మొత్తం ఎత్తి వాళ్ళ చోట్లో బారేశారు అవతల. వాళ్ళు పొద్దున్నే వచ్చి కోప్పడి 8 వరకు మా దేవాల ముందర బారేశారు. ఎవరండి? బొద్దుకూరు సుధాకర్. ఎందుకని ఏదో పొరపాటు జరిగిపోతుంది, మంచిగా చెడ్డాని కూడా పోయి చెప్పుకున్నాము. కానీ ఆయన ఎవరితో ఏం మాట్లాడలేదు. తీసుకొచ్చి పలకొన్నాడు, వచ్చి చక్కపోయాడు. ఈ లోపల చైర్మన్ అందరూ వచ్చారు, వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయాము. మేమందరూ రూమ్లో ఉన్నా సార్. బయట ఊళ్ళు పెద్ద పెద్దగా ఆయన ఏదేదో మాట్లాడతా మా సల్లేసిపోయాడు. తర్వాత ఎవరు క్లీన్ చేశారు? వీళ్ళు ఇద్దరు శాసయ్య, ఈయన భార్య ఇద్దరు చేశారు.